వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఈరోజు అయితే డబల్ కా మిఠాయి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ముందుగానైతే బ్రెడ్ని తీసుకొని సైడ్స్ అయితే కట్ చేసుకోవాలి. మధ్యలో తీసుకుంటేనే స్మూత్గా వస్తుంది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుందాం. 4 పీసెస్ లాగా ఒక బ్రెడ్ని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని అయితే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ని వేసి బ్రెడ్ ముక్కలను అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. రెండు వైపులా తిప్పేసి చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కాల్చుకోవాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి, ఎందుకంటే బ్రెడ్ అనేది త్వరగా మాడిపోతుంది, త్వరగానే కాలుతాయి. చూడండి, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా అన్ని బ్రెడ్లను అయితే మనం తీసుకున్న ఎన్ని బ్రెడ్లు ఉన్నాయో వాటన్నింటిని కూడా ఇదే విధంగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఎడ్జెస్ అనేది కట్ చేసి బాగా కాల్చుకోవాలి. ఈ విధంగానే అన్ని బ్రెడ్లని కూడా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా కాల్చుకుందాం. ఈ లోపల చక్కెరని తీసుకొని మరొక స్టవ్ని అయితే ఆన్ చేసి ఒక మంచి పాత్రను తీసుకొని అందులో చక్కెర వేసి ఒక గ్లాస్ వాటర్ని అయితే పోసి చక్కెర కరిగేంత వరకు వేడి చేయాలి. పాకం రావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. చక్కెర కూడా మనకు టేస్ట్కు తగినంత వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగానే తీసుకున్నాను. ఇందులోనే 2 యాలకులను అయితే దంచి వేసుకోవాలి. చక్కెర పానకం మసులుతున్నప్పుడే ఇవి బ్రెడ్ ముక్కలన్నిటినీ చక్కెర పానకంలో వేసి బాగా కలబెడుతూ ఉండాలి. అలా బాగా కలబెట్టడం వల్ల బ్రెడ్ అనేది ఆ పానకంలో బాగా మునిగి మెత్తగా ఉడికిపోతుంది. అలా దాన్ని పప్పును కనుక మనం ఎలా అయితే స్మాష్ చేస్తుంటామో అలాగే మనం గరిటెతో కలబెడుతూ ఉంటే స్మూత్గా చూడండి, చూడగానే తినేలా ఎలా చాలా జ్యూసీగా కనిపిస్తున్నాయి. చూడండి, గులాబ్ జామ్ మాదిరిగానే కనిపిస్తుంది. ఈ విధంగా గరిటెతో బ్రెడ్ అనేది అలా మెత్తగా కరిగేలాగా పానకంలో కలబెడుతూనే ఉండాలి. అలా గరిటెతో స్మాష్ చేస్తూ ఉండాలి. అప్పుడు పానకం అనేది బ్రెడ్కి మొత్తం ఇనికి బ్రెడ్ అనేది మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇదే విధంగా చేస్తూ ఉండాలి. జ్యూసీ డబల్ కా మిఠాయి రెడీ. పిల్లలకు ఎంతో ఇష్టమైన మీరు కూడా ఈ విధంగా తయారు చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.